హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కమింగ్ వీక్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మిడ్ నవంబర్లో ఉన్నాం కదా మనము. సో ఈ కమింగ్ వీక్ మీకు ఎలా ఉండబోతుంది, లైక్ మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో ఆ డే నుంచి కమింగ్ 7 days ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? బికాస్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. మీరు ఈ రోజే వాచ్ చేయొచ్చు లేదా రేపు వాచ్ చేయొచ్చు వీడియో. సో మీరు ఎప్పటి నుంచి వాచ్ చేస్తున్నారో అప్పటి నుంచి కమింగ్ 7 days లో మీ లవ్ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏమైనా మేజర్ చేంజెస్ వస్తున్నాయా, ఆర్ ఎల్స్ ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇది ఎస్పెషల్లీ ఫర్ నవంబర్ మంత్ కోసం. అండ్ ఆల్సో వీడియోస్ కొంచెం లేట్ అయినందుకు సారీ అండి. మన ఛానల్లో కొంచెం బిజీ స్కెడ్యూల్స్ వల్ల వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఆల్సో ఈరోజు లైవ్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికీ రెజొనేట్ అయ్యాయి రీడింగ్ లైవ్లో చేసినవి అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే లైవ్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం లైవ్ అటెండ్ అవ్వండి. బట్ నెక్స్ట్ టైం లైవ్ చేసినప్పుడు మాత్రం అప్డేట్ చేసి వస్తాను. ఈరోజు సడన్ లైవ్ చేయాల్సి వచ్చింది. సో కొంచెం ఫ్రీ టైం దొరకడం వల్ల లైవ్ చేశాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే అటెండ్ అయ్యారో లైవ్. అండ్ నెక్స్ట్ లైవ్ ముందే నేను అప్డేట్ చేస్తాను. అప్పుడు మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి, ఐ మీన్ జాయిన్ అవ్వండి లైవ్లో. ఓకే? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనకి ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి మన ఛానల్లో. సో అండ్ ఆల్సో నాకు కొంచెం ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి. అలాగే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ న్యూగా చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మన వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండేషన్లోకి వెళ్తాయి. సో మన ఛానల్ గ్రో అవుతుంది. ఓకేనా? సో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. కమింగ్ వీక్లో మీ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది చూద్దాం. ఓకేనా? యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై, ఇస్ దర్ ఎనీ చేంజెస్ కమింగ్ ఫర్ మై కలెక్టివ్ for coming week? Please clarify universe. Please give the reading for coming 7 days. Oh my God. 10 of Swords. 8 of Wands. 10 of Cups. The Sun. Wow. Ace of Wands and Page of Wands. Beautiful. Wow. 10 of Pentacles. 3 10s వచ్చాయన్నమాట. అంటే చాలా కంప్లీషన్ రాబోతుంది మీ లవ్ లైఫ్లో. అండ్ ఆల్సో నాకు కెరియర్ లైఫ్లో కూడా కనిపిస్తుంది. సమ్వాట్ మీరు ఏదో కంప్లీషన్ కోసం ఆలోచిస్తున్నారు. అది కెరియర్లో సెటిల్మెంట్ కోసం, గ్రోత్ కోసం, ఆర్ ఒక ప్రమోషన్ కోసం, ఆర్ ఒక ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. సో ఆ ఇంక్రిమెంట్ అనేది మీ దగ్గరికి ఈ కమింగ్ వీక్లో, కమింగ్ 7 daysలో మీ దగ్గరికి రాబోతుంది. సో మీరు ఎంతైతే కావాలనుకుంటున్నారో అంత స్టెబిలిటీ, అంత గ్రోత్, అంత ఏం చెప్తారు, లైక్ అంత కైండ్ ఆఫ్ సపోర్ట్, స్టెబిలిటీ, గ్రోత్ మనీ వైజ్గా పెరగబోతుంది అనమాట. సో మీరు చాలా చాలా ఇండివిజువల్ పర్సన్ లాగా, చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా మీరు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఈ కమింగ్ వీక్లో డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. మీ లైఫ్ ఒక బ్యాలెన్స్లోకి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా కనిపిస్తున్నాయి. బికాస్ ఈ రీడింగ్లో లవ్ లైఫ్లో చేంజెస్ చూస్తుంటే నాకు కెరియర్లో కూడా కనిపించింది. అందుకనే చెప్తున్నాను, కెరియర్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఒక ప్రమోషన్, గ్రోత్ ఆర్ ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా గ్రోత్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద రిలేషన్షిప్లో కూడా మీకు ఒక కంప్లీషన్, ఒక సక్సెస్, అంటే మీరు ఏదైతే విష్ చేస్తున్నారో ఇలా ఉండాలి నా రిలేషన్షిప్, ఇలా నా పర్సన్ నాతో కమ్యూనికేట్ చేయాలి, మాకు సక్సెస్ కావాలి, ఇలా న్యూ బిగినింగ్ కావాలి అని ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ హ్యాపీ ఎండింగ్ అనేది ఈ కమింగ్ వీక్లో మీరు చూడబోతున్నారు. బట్ దానికన్నా ముందు
మీరు మాత్రం చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ చూస్తారు. అంటే కమింగ్ అంటే ఇప్పుడు 7 డేస్‌కి చేస్తున్నాం కాబట్టి అట్‌లీస్ట్ 1 ఆర్ 2 డేస్ మీరు కొంచెం హార్డ్ సిట్యుయేషన్స్‌ని చూడాల్సి వస్తుంది. లైక్ మీకు మీ పర్సన్‌కి మధ్య మిస్‌కమ్యూనికేషన్ రావడం, ఆర్గ్యుమెంట్ రావడం, గొడవలు జరగడం, బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ రావడం. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, లేకపోతే అందరి ముందు మిమ్మల్ని ఇన్సల్టింగ్‌గా మాట్లాడడము, లేదు అంటే తనే ఎక్కువ, మీరు తక్కువ అన్నట్టు చూపించడానికి ట్రై చేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో, అలాంటివి జరగడం వల్ల మీరు చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉంటారు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఎండ్ అయిపోయింది. నన్ను ఈ పర్సన్ చీట్ చేశారు. ఇంకా ఈ పర్సన్ ఏ స్టెప్ తీసుకోరు. ఎస్పెషల్లీ నాకు కమ్యూనికేషన్ వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ దగ్గర నుంచి ఇంకా నాకు కమ్యూనికేషన్ రాదు, కమిట్మెంట్ రాదు, న్యూ బిగినింగ్ జరగదు, ఈ పర్సన్ నాకు వచ్చి ఏమీ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయరు అని మీరు అనుకుంటుండొచ్చు. దానివల్ల మీరు చాలా పెయిన్ లో ఉంటారు కమింగ్ 1 ఆర్ 2 డేస్ లో. బట్ స్టిల్ మీ పర్సన్ నుంచి డెఫినెట్ గా మేజర్ ప్యాషనేట్ కమ్యూనికేషన్ మీ దగ్గరికి వస్తుంది. మీకు న్యూ బిగినింగ్స్ అవుతాయి అండ్ ఆల్సో ఒక హ్యాపీ ఎండింగ్ అనేది మీ రిలేషన్షిప్ లో మీరు చూస్తారు. అది కూడా ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అంటే మీరు ఒక పర్సన్ ఇష్టపడితే ఈ పర్సన్ తో నాకు మ్యారేజ్ అవ్వాలి, మేమిద్దరం హ్యాపీగా కలిసి ఉండాలి, ఒకరినొకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే, మీరు ఎలా అనుకున్నారో అలాంటి అప్రోచ్ మీ పర్సన్ నుంచి వచ్చే ఛాన్సెస్ నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికోసం మీ పర్సన్ కొంచెం ప్లాన్ వేసి ఈ పర్సన్ తో ఎలాగ కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా చెప్తే ఈ పర్సన్ కన్విన్స్ అవుతారు అని చెప్పి ఆలోచించి ఒక ప్లాన్ వేసి మీ దగ్గరకు వచ్చి న్యూ బిగినింగ్ చేస్తారు. చేసే ముందు మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది ఖచ్చితంగా. బట్ ఇంకొకటి ఏంటంటే మనీ వైజ్ గా కూడా మీకు మేజర్ కమ్యూనికేషన్ రాబోతుంది. దానివల్ల న్యూ బిగినింగ్ వస్తుంది. అంటే మీ కెరీర్ లో మేజర్ చేంజెస్ రాబోతున్నాయి. అంటే ఇప్పటి వరకు మీకు ఒక నార్మల్ కైండ్ ఆఫ్ కెరియర్ ఉంటే ఇప్పటి నుంచి మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వడము, గ్రోత్ రావడము, లేకపోతే స్టెబిలిటీ రావడము, లేదు అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవ్వడము, మీకు వర్క్ న్యూ ప్రాజెక్ట్ అసైన్ అవ్వడము, న్యూ బిగినింగ్, హ్యాపీనెస్, సెలబ్రేషన్ అనేది నాకు కనిపిస్తుంది. సో బిగ్ సక్సెస్ మీ వైపు అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఒక 10 ఆఫ్ స్పోర్ట్స్ మళ్ళీ నేను క్లారిఫై చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై 10 ఆఫ్ స్పోర్ట్స్ హియర్. Why 10 of swords? Please clarify, knows why 10 of swords. 2 of wands and the world. Okay. So 9 of wands. Okay. సో ఇక్కడ 10 ఆఫ్ wands ఎందుకు ఉంది, మీకు ఎందుకు అంత నెగిటివ్ ఎనర్జీస్ రాబోతున్నాయి అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే ప్లాన్ చేస్తున్నారు బట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే వెయిటింగ్ ఎనర్జీ. అంటే ఎవరో ఏదో యాక్షన్ తీసుకోవాలి బట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అది కెరీర్ లో అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ లో అయి ఉండొచ్చు. లైక్ ఐ సెడ్ బిఫోర్, మీ పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ వెయిట్ చేస్తున్నారు బట్ పర్సన్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ రావట్లేదు. సో తను వెయిట్ చేస్తున్నారు, తను ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. దానివల్ల మీకు పెయిన్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది ఎండ్ అయిపోతుందేమో ఈ రిలేషన్షిప్ అనే ఒక డైలమాలో మీరు వచ్చేస్తారు. అండ్ కెరియర్ లో కానీ మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినాలి అనుకుంటే అది రాకపోతే దానివల్ల మీరు సాడ్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతే, అంటే ఇది ఎండ్ అయిపోతుంది ఏమన్నా భయంతో మీరు పెయిన్ ఎనర్జీస్ ఫీల్ అవుతారు. బికాస్ ఇక్కడ ఇంక ఇది అయిపోయింది, ఇది డెత్ అయిపోతుంది అనే టైంలో మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది. ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి, ఏదైతే గొడవలు అవుతాయి అని అనుకొని మీరు బాధపడుతున్నారో అక్కడ మీకు ఒక స్టెబిలిటీ వచ్చి ఒక గుడ్ న్యూస్ వినబడి మీకు లైఫ్ లోనే మీ లైఫ్ చేంజింగ్ అయ్యే ఒక గుడ్ న్యూస్ మీరు వింటారనమాట. లైక్ అది కెరీర్ లో అయినొచ్చు, రిలేషన్షిప్ లో అయినొచ్చు. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా ఈ వీక్ లో డెఫినెట్ గా జరుగుతాయి అనమాట. సో దట్ ఈస్ ఫర్ షూర్. సో చాలా బ్యూటిఫుల్ ఎనర్జీస్ వచ్చాయి నాకు ఇక్కడ. అంటే మీది ఏదైతే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందో ఆ విషెస్ అన్ని కూడా ఇప్పుడు నెరవేరుతాయి అనమాట ఈ కమింగ్ 7 days లో. సో డెఫినెట్ గా బీ పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేయండి. సో దట్ మీకు పాజిటివ్ సక్సెస్ అనేది ఈ కమింగ్ వీక్ లో వస్తుంది. ఓకేనా? బట్ యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో చూద్దాం మరి మీకు ఈ కమింగ్ వీక్ లో. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ కమింగ్ 7 days in their love life or as well as in the career. Knight of Wands, Ace of Cups, 3 of Wands, okay, and Queen of Swords, okay.
సో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ప్రాక్టికల్, అంటే మీరు ఎక్కువ ప్రాక్టికల్ గా ఉండకుండా కొంచెం కమ్యూనికేటివ్ గా ఉండండి. అండ్ ఆల్సో వెయిట్, మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో, మీరు వెయిట్ చేసే దానికి ఆ కమ్యూనికేషన్ వస్తుంది మీకు. ఓకేనా? వచ్చినప్పుడు దాన్ని మీరు ప్రాపర్ గా రిసీవ్ చేసుకోవాలి. అంటే చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా దాన్ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసే కేపబిలిటీ, స్ట్రెంగ్త్ మీలో ఉండాలి. అప్పుడే మీరు అనుకుంటున్న హ్యాపీనెస్, న్యూ బిగినింగ్స్ అనేవి మీకు జరుగుతాయి. బికాస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. అర్థమవుతుంది? అంటే మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి, ఇలానే జరగాలి అని ఒక మొండి పట్టుదలతో మీరు కూర్చున్నారనమాట. బికాస్ ఫ్యూచర్ కోసం మీరు చాలా చాలా ప్లాన్స్ వేస్తున్నారు. ఒక సక్సెస్ కోసం లిటరలీ వెయిట్ చేస్తున్నారు. బికాస్ వెయిటింగ్ ఎనర్జీస్ నాకు ఇందాక కూడా వచ్చాయి. సో ఈ వెయిటింగ్ ఎనర్జీస్ వల్ల ఏమవుతుందంటే, మీరు వచ్చే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, వచ్చే న్యూస్ ఆర్ గుడ్ న్యూస్ ఆర్ ఏదైనా మంచి జరిగే విషయం ఏదైతే ఉందో, అది మీకు డెఫినెట్ గా ఖచ్చితంగా ఒక సడన్ గా వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు యాక్సెప్టబుల్ గా ఉండాలి. యాక్సెప్టబుల్ గా ఉంటేనే, అది చిన్నదే కానీ మీకు మంచి జరుగుతుంది ఫ్యూచర్లో. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక మంచి సక్సెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది. ఓకేనా? సో యూనివర్స్ గైడెన్స్ కూడా అదే అనమాట. సో మీరు ప్రాక్టికల్గా ఉండండి, మొండిగా కూర్చోకుండా మీకు ఏదైతే వస్తుందో, ఏదైతే యూనివర్స్ మీకు సెండ్ చేస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు అనుకుంటున్న సక్సెస్ అయితే ఖచ్చితంగా లవ్ లైఫ్లో వస్తుంది, యాజ్ వెల్ as కెరియర్ లైఫ్లో కూడా రాబోతుంది కొంతమందికి. ఓకేనా? సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం. అండ్ మనము ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము. ఏంజల్స్ ఏం మెసేజ్ చేస్తారో. Universe, please clarify what are your messages for my collective. Angels, please give your a messages for my collective for coming 7 days. Don't stop. A year from now. Success. ఓకే? సో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని స్టాప్ చేయకండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. సక్సెస్ అయితే డెఫినెట్ గా వస్తుంది. కొంతమందికి ఇమీడియట్ గా మీరు సక్సెస్ చూడలేకపోయినా ఒక ఇయర్ లోపల మీరు అనుకుంటున్న సక్సెస్ మాత్రం వస్తుంది. బట్ నేను క్లారిఫికేషన్ కూడా చూస్తా, అన్లైక్లీ. బికాస్ ఇది కరెక్ట్ టైం కాదు, అందుకని మీకు ఇప్పుడు కొంతమందికి జరగట్లేదు. సో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. దానికి కొంచెం టైం పడుతుంది కొంతమందికి. బట్ ఎవరైతే కొంతమంది మంచి ఎనర్జీస్ లో ఉన్నారో వాళ్ళైతే డోంట్ స్టాప్. మీరు స్టాప్ చేయొద్దు, అలాగే కంటిన్యూ చేయండి. సో దట్ మీకు సక్సెస్ వస్తుంది. ఓకేనా? సో అదనమాట మీ కమింగ్ 7 days లో ఇలా ఉండబోతుంది. నాకు మీరు 7 days తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియో చూసి ఎంతమందికి రెజనేట్ అయ్యింది, ఎంతమందికి వీడియోలో చెప్పినట్టు జరిగింది అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. సో దట్ అర్థమవుతుంది వేరే వాళ్ళకి అండ్ నాకు కూడా. సో నెక్స్ట్ రీడింగ్స్ మనవి అక్యురేట్ గా ఉండడానికి ఇదొక హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అదనమాట. ఇది చాలా పాజిటివ్ రీడింగ్. డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి. అట్లాంటి పాజిటివ్ రీడింగ్ అని కింద కమెంట్ చేయండి. సో దట్ పాజిటివ్ ఎనర్జీస్ మీ లైఫ్ లోకి వస్తాయి. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.